హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలు వచ్చేసి స్విచ్ బోర్డులకు సంబంధించి ఇప్పుడు ఈ న్యూ హౌస్ అనేది స్విచ్ బోర్డులు అయితే ఫిట్టింగ్ చేయడానికి వైరింగ్స్ అయితే మనం కట్ చేసి ఏ వైర్లకు ఆ వైర్లు డివైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఏ విధంగా మనం ఆ స్విచ్ బోర్డ్ వైరింగ్ అనేది చేస్తాం అనేది ఇప్పుడు మీకైతే ఒకసారి అయితే చూపిస్తా. స్విచ్ బోర్డులకి ఫస్ట్ మనం వైరింగ్ లాగినప్పటి వైర్స్ ఉంటాయి కదా, ఆ వైర్స్ని దేని దానికి ఏ విధంగా డివైడ్ చేస్తాం ఏంది అనేది ఒకసారి అయితే మీకు చూపిస్తా. మీరు రండి ఫ్రెండ్స్. ఒకసారి ఇక్కడ మీరైతే చూడొచ్చు, ఇవి మొత్తం కూడాను డీవీ బాక్స్. ఇది మీరు చూడొచ్చు, ఈ వైర్లన్నీ కూడాను వీటిని కనెక్షన్స్ కొట్టి ఎంసీబీలు ఏ విధంగా కూర్చోబెడతాం అనేది కొన్ని వీడియోస్ అయితే పెట్టినమాట. అది పైన ఐకార్డ్లో డిస్క్రిప్షన్ ఇస్తా. డిస్ట్రిబ్యూషన్ బోర్డు కనెక్షన్స్ ఏ విధంగా కొట్టాలనేది మీరు చూడొచ్చు. ఈ కేబుల్స్ ఇవన్నీ కూడాను ఒకసారి దగ్గర చూపెట్టి ఇదైతే మీరు చూడొచ్చు. ఇది న్యూట్రల్ అనేది మనం ఈ విధంగా జాయింట్ అయితే కొట్టేసినాం. ఇవి మిగతా అన్నీ కూడాను పాయింట్లు అనమాట. ఒక సర్క్యూట్ అయితే వస్తుంది. ఇది సర్క్యూట్ మీరు చూడొచ్చు, దగ్గర పెట్టి ఇట్లా ఇది మీరు చూడొచ్చు. ఇది ఒక సర్క్యూట్ అనమాట. మనకి సర్క్యూట్లో వచ్చేసి ఫేజు, న్యూట్రల్, ఎర్త్, ఇన్వర్టర్ ఈ విధంగా అయితే వస్తాయి అనమాట. ఆ ఏసీకి అవి సపరేట్ ఉంటాయి. ఇవి మన న్యూట్రల్ అన్నీ కూడాను ఈ విధంగా బంచ్ అయితే కొట్టేసినాం. ఇవి పాయింట్లు మీరు చూడొచ్చు, ఇవన్నీ పాయింట్లు. ఈ విధంగానే సేమ్ అన్నీ కూడాను ఇప్పుడు ఈ బోర్డు కూడా ఆ విధంగా మనం కొట్టేసినాం. మీరైతే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరైతే చూడొచ్చు. ఒకసారి మీరు ఇప్పుడు మీకు చూపెట్టినా కదా ఈ వైర్స్ అన్ని కూడా ఏ విధంగా కొట్టినాం అనేది. ఇప్పుడైతే ఇక్కడ చూపిస్తాం మీకు రండి. మనం వైరింగ్ లాగిన తర్వాత ఇవన్నీ వదిలేస్తాం అనమాట. ఇది ప్లాస్టింగ్ అయిపోయాక ఈ పుట్టి అనేది పెడతారు కదా, ఈ పుట్టి పెట్టి ఇదంతా చేసిన తర్వాత మనం ఈ స్విచ్ బోర్డ్స్ అయితే మనం కనెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఇవి ఉన్న వాటిని ఇట్లా తీసేసుకొని మీరు చూడొచ్చు. అప్పుడే మనం అయితే ఈ విధంగా బంచ్లు వేస్తాం అనమాట. దానికి ఫ్యాన్ పాయింట్లు, అలానే సర్క్యూట్లకి ఈ విధంగా బంచ్లకి టేబుల్ వేసి అయితే మనం అప్పుడే వదిలేయడం అయితే జరుగుతుంది. వీటిని ఏం చేయాలంటే మనం పాజిటివ్ నెగిటివ్ ఆ విధంగా ఎర్త్, ఇన్వర్టర్ మనం డివైడ్ అయితే చేసుకొని కనెక్షన్ కొట్టి జాయింట్ అయితే చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసేమో సీలింగ్ అనమాట. ఇవి సీలింగ్ పాయింట్లు మీరు ఒకసారి చూడొచ్చు. ఇవి మొత్తం కూడాను ఇవి 4 ఏంటాయి అంటే 4 లైట్లు. ఒకసారి మీరు చూడొచ్చు. పైన 4 లైట్లకి 4, అలానే రూఫ్ లైట్లు 2 అయితే ఉన్నాయి. మీరు చూడొచ్చు. ఈ రూఫ్ లైట్కి వచ్చేసేమో ఇవి ఏమో సీలింగ్ లైట్లే, ఇవేమో రూఫ్ లైట్లే అనమాట 2. ఈ ఇన్నర్ రూఫ్, అవుటర్ రూఫ్ ఇవి 2. ఇవి మొత్తం సీలింగ్కి సంబంధించి. ఇదేమో గోడ మీద లైట్ పాయింట్, ఇదేమో టేబుల్ వేసింది చూసారా, ఇదేమో ఫ్యాన్ పాయింట్ అనమాట. ఇది వచ్చేసేమో గోడ మీద ట్యూబ్ లైట్ పాయింట్. ఇవి ఒక లైట్, ఒక ట్యూబ్ లైట్ వాల్ మీద. ఇది ఫ్యాన్ది. ప్లస్ ఇది వచ్చేసేమో సీలింగ్ పాయింట్ అనమాట. ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఇవి మెయిన్ సర్క్యూట్స్. ఇవి మీరు చూడొచ్చు. వచ్చేసేమో మెయిన్ సర్క్యూట్స్ అనమాట. ఇందాకలో మీకు చూపించిన డీబీ దగ్గర నుంచి అయితే మనకి ఈ బోర్డు దాకా అయితే వస్తుంది అనమాట. ఇవి మీరు చూడొచ్చు మెయిన్ సర్క్యూట్స్ ఇవి. ఫ్రెండ్స్, అలానే ఇప్పుడు ఇన్ని పాయింట్స్ ఉన్నాయి కదా, ఇన్ని పాయింట్స్కి తగ్గట్టు మనం ఇక్కడైతే ఒక 16 మోడ్యులర్ మెటల్ బాక్స్ అయితే వేసినాం అనమాట. ఈ 16 మోడ్యులర్ మెటల్ బాక్స్కి 16 స్విచ్లు అయితే వస్తాయి అనమాట. దాంట్లో మనం కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. సాకెట్స్ ఎన్ని పడతాయి, అలానే ఫ్యాన్ డిమ్మర్లు ఎన్ని పడతాయి, అలానే స్విచ్చెస్ ఎన్ని పడతాయి అనేది మనం అయితే ఐడియా ప్రకారం అయితే వేసుకుంటే ఎక్కువ తక్కువ కాకుండా అవుతుంటే మనకి ఒక 2 స్విచ్చెస్ ఎక్కువ ఉన్నా కానీ ఏం కాదు, కానీ తక్కువ ఉంటే తర్వాత ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఇప్పుడు మీరైతే ఇవి చూడొచ్చు. ఇప్పుడు ఈ సాకెట్స్ ఒక 2 సాకెట్స్ అయితే వస్తాయి అన్నమాట మనకి ఈ బోర్డులో. అలానే ఈ సీలింగ్ లైట్లకు కానివ్వండి, రూఫ్ లైట్లకు కానివ్వండి, వాల్ మీద వచ్చే లైట్లకు కానివ్వండి, అలానే ఫ్యాన్ పాయింట్కి కానివ్వండి మనకైతే సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఏ విధంగా కనెక్షన్ చేస్తాం అనేది చూద్దాం. ఈ పాయింట్లని మనం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ బోర్డు అయితే ఒకటి 8 కానివ్వండి, 12 కానివ్వండి, 16 కానివ్వండి, 18 కానివ్వండి అదైతే పెట్టుకుంటే మంచిదన్నమాట. ఇప్పుడైతే మనం ఏ విధంగా కనెక్షన్ చేస్తామనేది చూద్దాం. ఇవి ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇవి రూఫ్ లైట్లకు సంబంధించి. ఇప్పుడు మనం అందాజుగా కొంచెం బాగా పెడతాం వాటికి ఇట్లా టేపులు వేసినాం, కానీ
ఇప్పుడు వీటికి మనం ఇక్కడ దగ్గర దగ్గర అయితే టేబుల్ వేసేద్దాం. టేబుల్ వేసినాక ఒకసారి అయితే మీకు అయితే చూపిస్తాను అనమాట. ఓకే, ఈ విధంగా అయితే మనం టేబుల్ అయితే వేసినాం. వాటికి మళ్ళీ వేసుకుంటే మనకి కలర్ కోడింగ్ మిస్ అయినా కానీ ఈ టేబుల్ వేసుకుంటే మనకి కలర్ కోడింగ్ అనేది ద్వారా పాజిటివ్ దేనికి ఇవ్వాలి, నెగిటివ్ దేనికి ఇవ్వాలి అనేది అయితే మనకు అర్థమవుతుంది. మీరు అది చూడొచ్చు. మనం ఈ కలర్ కోడింగ్ మీరు చూడొచ్చు. ఇప్పుడు దీంట్లో ఎల్లో ఉంది, అలానే రెడ్ ఉందన్నమాట. బ్లాక్లు మాత్రం రెండు ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఏది ఏందనేది ఇప్పుడు మన వైరింగ్ ఒక 5-6 నెలల తర్వాత చేసిన వైరింగ్కి ఇప్పుడు స్విచ్ బోర్డులు ఫిట్ చేయాలంటే ఎంతైనా మనకైతే ఐడియా ఉండదు అనమాట. ఇన్ని వైరింగ్లో ఇన్ని స్విచ్ బోర్డులల్లో ఏ వైర్ ఎడిపోయింది అనేది అయితే ఐడియా ఉండదు. మనకి కలర్ కోడింగ్ మిస్ అయినప్పటికీ గాను టేబుల్ అనేది వేసి ఉంటే మాత్రం మనకి సింపుల్గా అయితే అర్థమవుతుంది. మీరైతే చూడొచ్చు. ఇది ఒక పాయింట్, ఇది ఒక పాయింట్, ఆ విధంగా వేసుకోవచ్చు అనమాట. సరిపడా ఎక్కువ కూడా బోర్డుకి ఎక్కువ వైర్ కూడా పెట్టినట్లయితే మొత్తం ఎక్కువ వైర్ ఉన్నప్పటికీ గాను మొత్తం వైర్లన్నీ చిక్ అయ్యి హీట్ అయిపోయి కాలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. మనకి ఒక మోతాదు ఇంత ఉంటే చాలు అనమాట. వైర్ ఎక్కువ తక్కువ కాకుండా ఈ విధంగా అన్నీ కూడాను డివైడ్ చేసుకొని కనెక్షన్స్ అయితే చేద్దాం. ఈ ముక్కలో పడేసేద్దాం. ఓకే, ఇప్పుడు ఇవి కూడా ఇది మెయిన్ సర్క్యూట్. ఇది ఈ బోర్డుల నుంచి అవతల బోర్డు పైన మెయిన్ సర్క్యూట్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మెయిన్ సర్క్యూట్. ఇప్పుడు దీంట్లో మనకి ఇది న్యూట్రల్ అనమాట. న్యూట్రల్, అలానే ఇది ఫేస్. ఓకే, ఇది ఎర్త్ ఇన్వర్టర్ అనమాట. మీరు చూడవచ్చు. ఓకే, ఈ విధంగా ఇన్సులేషన్ తీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇళ్ళ నుంచి అవతల పోయిన సర్క్యూట్ ఒకటి, ఇది మీరు చూడవచ్చు. ఇప్పుడు ఈ సర్క్యూట్లకి మనం ఆ సర్క్యూట్ లూపింగ్ కొట్టాల్సి ఉంటుంది. మెయిన్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి వచ్చినవి ఇవి. ఇప్పుడు ఈ సర్క్యూట్ మనం లూపింగ్ అయితే కొట్టేసేద్దాం. ఓకే, రెడ్కి రెడ్, అలానే న్యూట్రల్కి న్యూట్రల్, బ్లాక్. ఓకే, ఎర్త్కి ఎర్త్, ఇన్వర్టర్ ఎల్లో, రెండు. ఓకే ఫ్రెండ్స్, ఇది మీరు చూడొచ్చు. ఒక ఇంటికి ఇవి 4 ఇంపార్టెంట్ అనమాట. మెయిన్ ఫేసు, మెయిన్ న్యూట్రల్, మెయిన్ ఇన్వర్టర్, మెయిన్ ఎర్త్, ఇవి 4 ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ మిగతా వచ్చేసి ఇవన్నీ కూడాను పాయింట్లు. ఇప్పుడు ఇందులో అన్ని బ్లాక్లు అంటే న్యూట్రల్ అన్నీ కూడాను. ఇప్పుడు మెయిన్ న్యూట్రల్ ఉంది కదా, దీనికైతే మనం బంచ్ కొట్టేసేద్దాం. ఇక మిగతా ఇవి పాయింట్స్ ఉన్నాయి కదా రెడ్లు, ఇవన్నీ కూడా స్విచెస్కి అయితే వెళ్ళిపోతాయి అనమాట. మీకైతే చూపిస్తా. ఇప్పుడు ఇందులో ఈ బంచ్లో ఇవి బ్లూలు మొత్తం కూడాను న్యూట్రల్, ఈ ఎల్లోలు మొత్తం కూడాను ఫేస్లు అనమాట. అవి పాయింట్ స్విచెస్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకైతే ఇవన్నీ ఒకసారి కొట్టి లీడ్ తీసి జాయింట్లు చేసేటప్పుడు ఒకసారి అయితే మీకు చూపిస్తాం. సేవ్ చేసి. ఓకే ఫ్రెండ్స్, ఇది మీరు చూడొచ్చు. అన్నిటికీ కూడా ఇన్సులేషన్ అయితే తీసినాం అనమాట, స్లీవ్స్. ఇక్కడ మీరు బ్లూ కలర్ మొత్తం కూడాను బార్గా తీసినాం, మీరు చూడొచ్చు. ఇన్సులేషన్ ఎల్లో కలర్ అయితే చిన్న చిన్న తీసినాం అనమాట. ఇవి బంచ్ కొట్టాలి కాబట్టి మనం బార్గా అయితే తీసినాం ఈ విధంగా. ఓకే, ఇవి ఈ న్యూట్రల్ అయితే కలిపేసేద్దాం. ఓకే, ఇది ఈ బ్లూ ఏమో ఈ ఎర్త్ అనమాట, అది మనకు అవసరం లేదు. ప్లస్ ఇప్పుడు ఇది ఒక పాయింట్ కదా, ఈ పాయింట్లో ఒక న్యూట్రల్. ఓకే, మళ్ళా ఇవి బ్లాక్ మీరు చూడొచ్చు. ఇవి కూడా న్యూట్రల్స్ అనమాట. ఒక పాయింట్కి సంబంధించి నెగిటివ్లు అనమాట, న్యూట్రల్స్.
ఓకే, ఇవి మిగతాయి వచ్చేసి దీంట్లో కూడా బ్లాక్ న్యూట్రల్, ఇది రూఫ్ లైట్ ప్లస్ ఇది కూడా. ఓకే, అన్నిటి పాయింట్లు అయితే న్యూట్రల్స్ అన్నీ అయితే వచ్చేసినాయి అనమాట. మిగతా వచ్చేసి ఇవన్నీ స్విచ్చెస్కి అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది పాయింట్లు. మొత్తం ఎన్ని వచ్చినాయి? 3, 6, 7, 8, 9, మొత్తం 9 పాయింట్లు స్విచ్చెస్కి అయితే ఇవి కనెక్షన్ చేయాల్సి ఉంటుంది. మనం ఈ విధంగా ఫేసు, న్యూట్రల్, ఎర్త్, ఇన్వర్టర్ ఈ విధంగా డివైడ్ అయితే చేస్తాం అనమాట. మిగతా పాయింట్లన్నీ కూడా స్విచ్చెస్కి అయితే కనెక్షన్ అయితే చేస్తాం. ఏ బోర్డుకి ఆ బోర్డుకి ఏ విధంగా కనెక్షన్ చేస్తాం అనేది కూడా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఆ బోర్డు వారికి ఈ బోర్డు వారికి మనం లాగిన వైర్ని ఏ విధంగా డివైడ్ చేస్తాం ఏంది అనేది మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఏ విధంగా చేస్తాం అనేది వచ్చిన వైర్ల వారికి మనం పాజిటివ్, నెగిటివ్ వైర్స్, అలానే ఎర్త్, ఇన్వర్టర్ వైర్లు, అలానే లైట్ పాయింట్లు, ఫ్యాన్ పాయింట్ల వైర్లు కూడా ఏ విధంగా డివైడ్ చేసి ఏ విధంగా కలుపుతాం అనేది మీకు ఇంతవరకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమైంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ డివైడ్ చేసిన దాన్ని ఏ విధంగా కూడా మనం స్విచ్ బోర్డ్ ఎక్కిస్తాం అనేది కూడా నెక్స్ట్ వీడియో అయితే చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.